ప్రధాన సున్వందోతి పిచ్చేతచాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. ప్రణో దేవి సరస్వతి వాజీతిర్వాజినీవతి ధిరాన విప్రీమతం. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం ఈ 2025-26 సంవత్సరాలకు గాను గ్రహణ సంచారం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 7-9-2025 అనగానే సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నాడు రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 ఏర్పడి అలాగే రాత్రి 1:26 విడుస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దీనికి కుంభరాశిలో పడుతోంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం జాతకులు కూడా దీని యొక్క పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రగ్రహణం కాబట్టి మర్నాడు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో బియ్యాన్ని ఉంచుకుని అందులో పోసి దాంట్లో ఒక చంద్రబ్రహ్మాన్ని వెండిది చేయించి అలాగే రాహుకేతువులు ఒక విగ్రహాలు వెండివి చేయించి ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవి తీసుకెళ్లి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణోత్తరం చెప్పి గోత్రనామాలు చెప్పి కుంభరాశి యొక్క నక్షత్ర దోష గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలాగే మనం 1:30 నిత్య భోజనాది కార్యక్రమాలు చేసుకుని రాత్రికి ఏమీ తినకుండా ఉండడం మంచిది. అదేవిధంగా రాత్రి మనం 9 గంటల లోపు కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్తో కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు అయినట్టయితే 9 గంటల లోపలగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని చక్కగా విశ్రాంతి తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. 4 గంటల వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలి. 9 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకు చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ముందు రోజు 1-2 గంటలకల్లా భోజనం చేసి రాత్రికి ఏమీ తినకుండా ఉండడం మంచిది. ఏదన్నా అల్పాహారం లాంటిది తీసుకోవడం శ్రేయస్కరం. కావున ఈ పరిహారాలు ఈ యొక్క జాతక దోష నివృత్త్యర్థం కూడా ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణ పరిహారార్థం కూడా కుంభరాశి వాళ్ళు ఉత్తరాభద్ర పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి మర్నాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా జాతక వర్షకాల మార్గాలు చేసుకున్నట్లయితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.